అందరికీ నమస్కారం. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం విద్యార్థులది 12వ తరగతి వరకు. ఈ వీడియో 12వ తరగతి చదివిన పేరెంట్స్కు, స్టూడెంట్స్కి, అలాగే చదువుతున్నటువంటి వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటిది. ఎందుకంటే కాంపిటేటివ్ ఈ ఎన్వైరన్మెంట్లో జేఈ, అడ్వాన్స్డ్ జేఈ, మెయిన్స్, ఎంసెట్, ప్రైవేట్ యూనివర్సిటీ చాలా ప్రతిదీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషనే. ప్రతి అడ్మిషన్కి కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ ప్రయాణంలో కొంతమంది ఆ యొక్క ప్రయాణంలో ర్యాంక్ సంపాదించవచ్చు, కొంతమంది సంపాదించలేకపోవచ్చు. సో ఇక్కడ ఈరోజు చెప్తున్నటువంటిది ఇంజనీరింగ్ అడ్మిషన్ జస్ట్ విత్ 12th మార్క్స్. కొన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఓన్లీ 12th మార్క్స్ బేస్ చేసుకుని ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నాయి. సో ఎక్కడ ఇస్తున్నాయి, ఎలా అప్లై చేయాలి, అక్కడ ఉన్నటువంటి మీడియన్ శాలరీ ఎట్లా ఉంది అనేటువంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీటిలో మొట్టమొదటిగా బిట్స్ అంటే బిట్సాట్ రాయాలి, ఖచ్చితంగా బిట్సాట్ రాయాలి. సో దానిలో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ని బట్టి అక్కడ మళ్ళీ మనకి సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బిట్స్ అన్ని క్యాంపస్ల్లో కూడా ఒక ఆఫర్ ఏమిటి అంటే బిట్స్లో అంటే ఏ బోర్డు అయితే ఉందో, ఏ బోర్డు అయినా తీసుకోండి, అంటే ఆంధ్ర ఇంటర్మీడియట్ బోర్డు కానివ్వండి, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కానివ్వండి, లేదా కర్ణాటక, ఏ స్టేట్కి తీసుకున్నా సరే ఆ స్టేట్లో టాపర్ ఎవరైతే ఉంటారో, బోర్డ్స్లో టాపర్స్ ఎవరైతే ఉంటారో సైన్స్ గ్రూప్లో, వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ బిట్స్ వాళ్ళు ఇస్తారు. సో కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేది కాదు, ఓన్లీ టాపర్స్కి. అది 4 మెంబర్స్ వరకు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈక్వల్ మార్క్, సో 999 ముగ్గురికి వచ్చింది అనుకుంటే, లేదా 5 మందికి వస్తే ముగ్గురికి లేదా నలుగురికి, అంటే మ్యాక్సిమం 4 క్యాండిడేట్స్ వరకు కూడా పర్టికులర్ బోర్డు నుంచి వెలికిస్తారు, రైట్? సో ఇది డైరెక్ట్గా బిట్స్ వాళ్ళు 12th బోర్డుకి సంబంధించి. కాకపోతే ఇది ఓన్లీ టాపర్స్కి మాత్రమే, అందరికీ ఉపయోగపడేటువంటిది కాదు. ఇక్కడ మీడియన్ శాలరీ వచ్చేటప్పటికి 13 లక్షల వరకు కూడా మీడియన్ శాలరీ. సో సుమారుగా 8 lakhs నుంచి 35-40 lakhs వరకు కూడా ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం చెప్తున్నటువంటిది మీడియన్ శాలరీ ఇక్కడ. నెక్స్ట్ ఇక రెండోది పాటియాలాలో ఉన్నటువంటి థాపర్ యూనివర్సిటీ. దీనికి కూడా 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ థాపర్ యూనివర్సిటీ కూడా NIRF ర్యాంకింగ్ ప్రకారం మంచి ర్యాంకింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్. వీళ్ళు 2 మోడ్స్లో వీళ్ళు అడ్మిషన్ చేస్తారు. మొదటి మోడ్ ఏమిటి అంటే జేఈ మెయిన్స్ నుంచి, అంటే జేఈ పెర్ఫార్మెన్స్ని బట్టి. రెండో మోడ్ ఏమిటంటే 12th మార్క్స్. ఇదే మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఈ 12th మార్క్స్ని బేస్ చేసుకుని, అంటే వీళ్ళు ఇచ్చేటువంటి టోటల్ సీట్స్లో 50% జేఈ మెయిన్స్, 50% 12th మార్క్స్ని బేస్ చేసుకుని ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఒక క్రైటీరియా ఏమిటంటే ఆ పిల్లలు జేఈ మెయిన్స్ మాత్రం అపీర్ అయి ఉండాలి. సో ఈ అపీర్ అయ్యి వీటిలో ర్యాంక్ వచ్చి ఉంటే ఆ కోటాలో వెళ్తారు. రాని వాళ్ళు 12th మార్క్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తారు. సో ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మీడియన్ శాలరీ 8 lakhs వరకు ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా 12th మార్క్స్లో ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ మంచి ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ మూడవది విట్. అందరికీ తెలిసిందే వెల్లూరు విట్. దీనికి కూడా విట్ శాట్ ఉంది కదా సార్, దీనికి కూడా మళ్ళీ డైరెక్ట్ అడ్మిషన్ ఎట్లా ఇస్తారు అనేటువంటి సందేహం రావచ్చు. ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ అనేటువంటివి, నాట్ 4 years, 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ అనేటువంటివి డైరెక్ట్గా 12th మార్క్స్ని బేస్ చేసుకుని విట్ వాళ్ళు ఇస్తున్నారు. జస్ట్ మనం అప్లై చేస్తే సరిపోతుంది, రైట్? సో ఇది 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్. ఇక్కడ కూడా సుమారుగా 4.5 నుంచి 6 lakhs మీడియన్ శాలరీ ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్లో జరుగుతూ ఉంది. నెక్స్ట్ శస్త్ర, తంజావూరు, తమిళనాడులో ఉన్నటువంటి శస్త్ర ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇది. ఇక్కడ కూడా డైరెక్ట్గా 12th మార్క్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తున్నారు. ఇక్కడ 2 రకాలుగా స్ట్రీమ్స్ ఉన్నాయి. స్ట్రీమ్ 1 ఏమిటంటే జేఈ మెయిన్స్ అండ్ 12th మార్క్స్ రెండింటిని బేస్ చేసుకుని 50% అడ్మిషన్ చేస్తున్నారు. మిగిలిన 50% అడ్మిషన్స్ కూడా 12th మార్క్స్ని బేస్ చేసుకుని చేస్తున్నారు. సో దీనికి కూడా కంట్రీలో అందరూ కూడా వాళ్ళకు సపరేట్ కోటా ఇవ్వడం జరుగుతుంది, అందరూ కూడా ఎలిజిబులే. సో ఓన్లీ 12th మార్క్స్ బేస్ చేసుకుని ఈ 50%కి మనం కంపీట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీడియన్ శాలరీ వచ్చేటప్పటికి సుమారుగా 6 lakhs ఉంది. నెక్స్ట్ జేపీ నోయిడా, వీళ్ళకు కూడా 3 డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయి. జేపీ నోయిడా ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా డైరెక్ట్గా 12th బేస్ చేసుకుని మనకి అడ్మిషన్ ఇస్తున్నారు. వీళ్ళలో స్ట్రీమ్ 1 వాటిలో చూసినట్టుగా జేఈ మెయిన్స్ ద్వారా,
స్ట్రీమ్ 2 12th మార్క్స్ని బేస్ చేసుకుని. ఇక్కడ కూడా మీడియన్ శాలరీ 5 lakhs వరకు ఉంది. ఇక అన్నా యూనివర్సిటీలో కంప్లీట్గా 50% సీట్స్ లేవు, కానీ టోటల్గా 50 సీట్స్ రిజర్వ్డ్ ఫర్ నాన్ నేటివ్ ఆఫ్ తమిళనాడు. ఇండియాలో ఉన్నటువంటి మిగిలిన అందరికీ కలిపి ఒక 50 సీట్స్ వీళ్ళు డైరెక్ట్ మార్క్స్ని బేస్ చేసుకుని ఇస్తున్నారు. ఇక్కడ 2 కాలేజెస్లో వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఒకటి సిఈజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుండి అనేటువంటిది ఒకటి, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మూడవది, అలగప్ప కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. వీటిలో డైరెక్ట్గా 12th బేస్ చేసుకుని 50 సీట్స్ ఉన్నాయి. వీటికి కూడా మనం అందరూ కూడా ఎలిజిబులే అప్లై చేయటానికి. సో ఇవి ఇక్కడ మీడియన్ శాలరీ వచ్చేటప్పటికి 5.5 lakhs వరకు ఉంది. ఇవి కొన్ని టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఏ కోచింగ్ అనేటువంటి పెర్ఫార్మెన్స్ పరిగణలోకి లేకుండా డైరెక్ట్ 12th మార్క్స్ని తీసుకుని అడ్మిషన్ ఇస్తున్నటువంటివి. సో ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు ఈ ఆప్షన్స్ చూసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.